మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడన్న కారణంతో 2019లో ఐటీడీపీ నేత పిల్లికోటి చిలకలూరిపేట పోలీసులు అరెస్టు చేశారు. నాడు మంత్రిగా ఉన్న విడుదల రజనీ ఆదేశాల మేరకు చిత్రహింసలకు గురిచేశారని పిల్లికోటి ఆరోపించారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక మార్లు పోలీసులకు పిల్లికోటి ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె ఇద్దరు పీఏలు దొడ్డి రామకృష్ణ పనిలతో పాటు నాటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 2 వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు పంపించాలని పల్నాడు పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నమస్కారం. నా పేరు పిల్లి కోటేశ్వరరావు, పిల్లి కోటి అంటారు. నేను చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేస్తాను. ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఆ రోజున గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ విధానాలని ప్రశ్నించినందుకు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తానని విడుదల రజనీ ఒక కక్షపూర్తంగా కక్ష తీర్చుకునే విధంగా నన్ను అక్రమ కేసులు గురి చేసి అక్రమంగా 5 రోజులు నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి, ఆ కొట్టినది వీడియో కాల్లో సీఐ సూర్యనారాయణ విడుదల రజనీకి చూపించారు. ఆ రోజు ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయింది, ఇప్పుడు మాజీ మంత్రి అయింది. కానీ ఆ తర్వాత అదే స్టేషన్లో వాళ్ళ పిఏ రామకృష్ణ, ఫణేంద్ర కుమార్ అనే వాళ్ళు వచ్చి నా మీద థమ్సప్ తాగి థమ్సప్ కూడా పూసిన పరిస్థితి. ఆ రోజు అంతా అవమానకరంగా చేశారు. ఆ రోజున కేసు కట్టమని నేను ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఆలకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ మారిన తర్వాత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ బాబు గారిని కలిసి నా విన్నపం తెలియజేస్తే పచ్చిపాటి పుల్లారావు గారి పోయిన సంవత్సరం 11వ నెలలో ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసి నన్ను ఇలా కొట్టారు, ఇలా చేశారు, నా మీద ఇలా శిక్షణ రహితంగా చేశారు, నా మీద ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోండి అని కేసు కట్టమంటే ఇంతవరకు దాన్ని ఆలకించిన పరిస్థితి. దాన్ని తీసుకొని నేను హైకోర్టులో తీసుకెళ్లి రిట్ చేశాను. హైకోర్టులో కేసు కట్టమని వచ్చింది.